నాగేశ్వరికి ఏదో ఆపద రాబోతుంది. నేను వెంటనే శ్రీనివాసపురం వెళ్ళి దాన్ని తీసుకొచ్చి నా గుప్పెట్లో పెట్టుకోవడం మంచిది. అవునండి, నాకు ఏమీ కనిపించడం లేదు. అన్నట్టు ఈ పుస్తకం గురించి, మా అమ్మాయి గురించి ఇంకా ఎవరెవరికి తెలుసు? మా అల్లుడు గుణశేఖర్కి, మా వియ్యపురాలికి, మా అమ్మాయికి తెలుసు. అలాగా? అయితే ఓసారి మీ అల్లుడిగారి ఊరెళ్ళొద్దామా? దేనికి? ఏం లేదండి, మా అమ్మాయిని ప్రమాదం నుండి రక్షించి కాపాడింది మీ అల్లుడిగారే కదా. ఓసారి ఆయన్ని కూడా కలిసి థ్యాంక్స్ చెప్దామని. మీ ఆరోగ్యం సరిగా లేదని, మిమ్మల్ని ప్రయాణం చేయొద్దని మీ ఆయనగారు చెప్పారు కదమ్మా. నాకేం పర్వాలేదండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చాం కదా. ఆయన రిపోర్ట్స్ అవి తీసుకొచ్చేలోపు మనం వెళ్ళొచ్చేద్దాం. సరే, మీ ఇష్టం. హలో అల్లుడు గారు, నేనయ్యా. నమస్కారం మావయ్య గారు. చెప్పండి, గీతతో ఏమైనా మాట్లాడాలా? లేదు బాబు, మీతోనే మాట్లాడాలి. చెప్పండి మావయ్య గారు, ఏంటి? మన నాగేశ్వరి వాళ్ళ అమ్మగారు మిమ్మల్ని మీ అమ్మగారిని ఒకసారి చూడాలన్నారు. ముందుగా మీతో చెప్పి తీసుకొద్దామని. ఏంటి, నాగేశ్వరి వాళ్ళ అమ్మగారు ఇక్కడికి రావాలంటున్నారా? దీనికి నా పర్మిషన్ అడగడం దేనికి మావయ్య గారు? తీసుకురండి. అలాగే బాబు, ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఎవరెవరు వస్తున్నారు? నేను, నాగేశ్వరి వాళ్ళ అమ్మగారు. ఓకే మావయ్య గారు, వెంటనే బయలుదేరండి. మేము వెయిట్ చేస్తూ ఉంటాం. మంచిది బాబు, ఉంటాను. ఇప్పుడు ఏం చేద్దామమ్మా? చెబుతాను. నాగేశ్వరి, అమ్మా నాగేశ్వరి, ఏంటమ్మా? గీత ఏం చేస్తుంది? వంటగదిలో ఉందనుకుంటాను. ఈవేళ శుక్రవారం, చాలా మంచి రోజు. నువ్వు గీతా శ్వేతం తీసుకుని మన ఊరి నాగేశ్వరి ఆలయానికి వెళ్ళిరండి. నాగేశ్వరి ఆలయానికా? నేను కూడా వెళదాం అనుకున్నాను. వెళ్ళొస్తాను. గుణ, డ్రైవర్ని పిలిచి వీళ్ళని గుడికి తీసుకువెళ్ళమను. అలాగే అమ్మా. సిద్ధార్థ, సిద్ధార్థ! వస్తున్నా సార్. చెప్పండి సార్. నాగేశ్వరిని గీతని తీసుకుని నాగేశ్వర ఆలయానికి వెళ్ళు. అలాగే సార్. అమ్మా నాగేశ్వరి, మాటల్లో పడి అసలు విషయం మర్చిపోయాను. ఇందాక గుణ మావగారు ఫోన్ చేశారు. ఇక్కడికి మీ అమ్మ కూడా వస్తుందట. అమ్మ వస్తుందా? పాపం అమ్మకి ఒంట్లో బాగోలేదు. ఇంత దూరం ప్రయాణం చేయడం మంచిది కాదని నాతో తీసుకురాలేదు. ఎలాగో నేను సాయంత్రం బయలుదేరుతున్నాను కదా, ఎందుకు అంత కష్టపడి ఇంత దూరం వస్తుందో. ఎంతైనా తల్లి కదమ్మా, నిన్ను వదిలి ఉండలేకపోతున్నట్టుంది. రాని, నేను కూడా మీ అమ్మను చూడలేదుగా, చూసినట్టుంటుంది. సరే, గీతం తీసుకుని బయలుదేరు. అలాగే. ఐశ్వర్య, అలవాటైపోయింది కదా, ఐశ్వర్యనే వస్తుంది. పర్వాలేదమ్మా, అది మీరు పెట్టిన పేరే కదా, అలాగే పిలవండి. చక్కగా నాగేశ్వరి అని ఆ దైవం పేరుండగా ఐశ్వర్య ఎందుకమ్మా? నాగేశ్వర్యనే పిలుస్తాను. ఎలాగూ గుడికి వెళుతున్నావుగా, మీ అమ్మ ఆరోగ్యం బావుండాలని ప్రార్థించు. మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉందమ్మా. నేను మీ బిడ్డని కాకపోయినా బిడ్డలా ఆదరించారు. ఇప్పుడు అలాగే ఆదరిస్తున్నారు. నేనే కాదు, నా కుటుంబము బాగుండాలని కోరుకుంటున్నారు. థ్యాంక్స్ అమ్మా. అమ్మా, నాగేశ్వరి వాళ్ళ అమ్మగారు వస్తే మనం పాచికలు ప్రయోగించడానికి కష్టం అవ్వచ్చు. లేకపోతే ఆవిడ వెంటనే నాగేశ్వరిని తీసుకువెళ్ళిపోవచ్చు. ఆవిడొస్తే ఏం చేయాలి?
ఇలాంటి ప్రమాదాలేమైనా వస్తాయనేగా ముందుగా మన వాళ్లను సిద్ధం చేశాం. వాళ్లను జాగ్రత్తగా కాపు కాయమను. వాళ్లకు ఏం చెయ్యాలో వివరంగా చెప్పు. అప్పుడు అది ఇక్కడికి రాదు. నాగేశ్వరి రేపటిదాకా ఎక్కడికి పోదు. మనం ఈ రాత్రికే పాచికల్ని ప్రయోగించి ఏం చెయ్యాలనేది నిర్ణయించుకోవచ్చు. అలాగేనమ్మా. మీరు వీరగంధం గారు ఎన్నేళ్లు పరిశోధన చేశారు? అతను చనిపోయేంత వరకు పరిశోధనలు చేస్తూనే ఉన్నాడు. నేను అతనితో కలిసి ఓ 3 ఏళ్ల పాటు పరిశోధనలు చేశాను. మీ ఇద్దరే కాకుండా ఇంకెవరైనా మీకు పరిశోధనలో హెల్ప్ చేయడానికి ఉండేవారా? వైదేహని ఒక ఆవిడ వీరగంధం శిష్యరికం చేసింది. దాని బుద్ధి అంత మంచిది కాదు. దాని దుర్బుద్ధి తెలిసిన వీరగంధం వద్దని వెళ్ళిపోమన్నాడు. ఆ తర్వాత వీరగంధం ఒక్కడే పరిశోధనలు చేసేవాడు. ఓహో, అంటే వైదేహికి వీళ్ళకి పరిచయం ఉందన్నమాట. మళ్ళీ వైదేహి మిమ్మల్ని కలవలేదా? మొన్న మా అల్లుడు గారింటికి వాళ్ళని చూడడానికి వచ్చింది. నేను చూశాను. తర్వాత మా అల్లుడు గారితో దాని బుద్ధి మంచిది కాదని, చేరదీయద్దని చెప్పి పంపేయమన్నాను. అలాగా. ఇప్పుడు వైదేహి ఎక్కడుంది? అది ఎక్కడో కొంపలు నాశనం చేయడానికి తిరుగుతూ ఉంటుంది. డ్రైవర్, ఎక్కడైనా టెలిఫోన్ బూత్ ఉంటే ఆపు. ఒక ఫోన్ చేయాలి. ఫోన్ ఎవరికమ్మా? మైత్రితో ఒక విషయం చెప్పడం మర్చిపోయానండి. చెప్పొస్తాను. అలాగా. ఒక ఫోన్ చేసుకోవచ్చా? చేసుకోండి మేడం. హలో విశ్వం, నేను. అక్క, నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు? నేనిప్పుడు శ్రీనివాసపురం వెళ్తున్నాను. నువ్వు వెంటనే బయలుదేరి అక్కడికి వచ్చేసాయి. శ్రీనివాసపురం దేనికక్క? అక్కడే నాగేశ్వరి ఉంది. నాగేశ్వరి అక్కడికి ఎందుకు వెళ్తుంది? నాగేశ్వరి ఇంతకు ముందు ఉంది అక్కడే. నువ్వు వెంటనే బయలుదేరి శ్రీనివాసపురంలో గుణశేఖర్ అనే అతని ఇంటికి వచ్చేసాయి. నేను అక్కడే ఉంటాను. అలాగే, బయలుదేరుతున్నాను. తల్లి, మా అమ్మ ఆరోగ్యం బాగుండేలా చూడు. మా అమ్మమ్మ, నా స్నేహితురాలు సుమతి త్వరగా ఇంటికి వచ్చేలా చెయ్యి.
శ్వేత శ్వేతేది? తెలీదక్కా. శ్వేత 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 ఎక్కడికెళ్ళావు? రా. కుందేలు పిల్ల నీదా? అవును, నాదే. నీ పేరేంటి? నా పేరు చిన్ని. కుందేలు పిల్ల ఎంత ముద్దుగా ఉందో. ఇది నాకు ఇస్తావా? తీసుకో. థ్యాంక్స్, నువ్వు చాలా చాలా మంచిదానివి. శ్వేత 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 అక్కడుందక్క. దీన్ని జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచుకో. శ్వేత చెప్పా పెట్టుకుని ఇక్కడికి ఎందుకు వచ్చావే? లేదమ్మా, కుందేలు పిల్ల కనిపించింది, అందుకే వచ్చాను. ఈ చిన్నిదే కుందేలు. ఇది నాకు ఇచ్చింది తెలుసా? ఏయ్ ఎందుకది? తిరిగిచ్చేసేయ్. పర్వాలేదు, ఉండనివ్వండి. నా దగ్గర ఇంకా చాలా కుందేలున్నాయి. ఇంతకు ముందు నిన్నెక్కడో చూశానే. ఇంతకు ముందా? ఇప్పుడేగా నన్ను చూస్తున్నావు. మీ ఇల్లు ఎక్కడా? ఈ పక్కనే మా గుడిసుంది, అక్కడే ఉంటాం. రండి మా గుడిసుకెళ్దాం. ఇంకోసారి వస్తాంలే. సరే బయలుదేరదామా? పదండి. థ్యాంక్స్. మీరు ఎందుకు బండి ఆపారు? ఎవరయ్యా మీరు? ఎందుకు ఆపారు? ఏంటి దౌర్జన్యం? వద్దులో. ఏంట్రా అల్లుడేమన్నా చూపిస్తా. హలో సార్, వాళ్ళిద్దరిని బంధించేశాం. వాళ్ళకి నా మీద ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్తగా కాపలా కాయండి. అలాగే సార్.
ఏయ్, ఎక్కడికి అది? ఇంతకుముందు పావురం తెచ్చినప్పుడే తిట్లు తిన్నావు. చాలదు. మీ నాన్నకిష్టం ఉండదు, ఇచ్చేయి. అమ్మా, ఇచ్చేయమన్నానా? నానమ్మ, నాకు కుందేలు పిల్ల దొరికింది తెలుసా? ఎంత ముద్దొస్తుందో, తెల్లగా ఉంది. లోపల తీసుకొస్తే నాన్న తిడతారని బయట తోటమాల దగ్గరే ఉంచా. అత్తయ్య, ప్రసాదం తీసుకోండి. ఏమండి, ప్రసాదం తీసుకోండి. అదేంటండి, దేవుడు ప్రసాదం తీసుకోమంటే ఇద్దరు వద్దంటున్నారు? కొన్నిసార్లు దేవుడు ఉన్నాడా లేదా అని సందేహం వస్తుంది. అందుకే ప్రసాదం వద్దన్నాను. ఇంతలో ఏమైంది? ఇందాక మేం గుడికి బయలుదేరే ముందు కూడా నేను చేయబోయే దైవ కార్యానికి మీరిద్దరూ అండగా ఉంటానన్నారు. ఇంతలోనే దైవం ఉందా లేదా అంటున్నారు. నీ దైవ కార్యానికి మేమండగా ఉంటామన్నమాట నిజమే. కాని మనకా దైవం అండగా ఉందా లేదా అనేది కొన్ని సంఘటనలు జరిగినప్పుడు అనుమానం వస్తుంది. ఏమండి, ఏం జరిగింది? ఎందుకు అత్తయ్య మీరు ఇలా మాట్లాడుతున్నారు? చిన్న పొరపాటు, కాస్త పెద్ద పొరపాటే జరిగింది. నా ఆవేశానికి మీ నాన్న నాగేశ్వర వాళ్ళమ్మ శిక్ష అనుభవిస్తున్నారు. మా నాన్నకేమైంది? పొద్దుట మన మిల్లులో దొంగతనం చేశాను, నలుగురు కొట్టాను కదా. వాళ్ళు నా మీద కోపంతో మన ఇంటికి వస్తున్న కారుని అడ్డగించి మావయ్య గారిని నాగేశ్వర వాళ్ళమ్మని కిడ్నాప్ చేసి ఎక్కడో దాచేశారు. తిరిగి వెదవు నన్నేమీ చేయలేకెలా అడ్డదారి తొక్కారు. అయ్యో, వాళ్ళు మా నాన్నని ఏమైనా చేస్తారేమోనండి. నేను వద్దంటున్నా వినకుండా మీరు వాళ్ళని క్రూరంగా కొట్టారు. ఇప్పుడు మా నాన్నని వాళ్ళు ఎన్ని హింసలు పెడుతున్నారు. మా అమ్మని ఎలాగైనా కాపాడండి ప్లీజ్. చూశావా అమ్మా, వాళ్ళెంత నీచులో. వాళ్ళని గుణా కుడుతుంటే నువ్వు అడ్డుకుని రక్షించావు. కానీ ఇప్పుడు వాళ్ళు మీ అమ్మనే కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. వాళ్ళకేం తెలుసమ్మా నాగేశ్వర వాళ్ళమ్మని? మావయ్య గారితో పాటు ఉండడంతో ఆవిడ కూడా తీసుకెళ్ళిపోయి ఉంటారు. ఇప్పుడు నాన్న ఎలాగైనా కాపాడండి. నాన్న, ఇప్పుడు వాళ్ళ తాతయ్యని చంపేస్తారా? చచ్చా, అదేం లేదమ్మా, తాతయ్య వచ్చేస్తారు. గీత, నేను ఆల్రెడీ పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను. తప్పకుండా వాళ్ళు పట్టుకుని మావయ్యని నాగేశ్వర వాళ్ళ అమ్మని మనకు అప్పగిస్తారు. నువ్వు ధైర్యంగా ఉండు, వెళ్ళు. నాగేశ్వరం గదిలో తీసుకెళ్ళు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా. మీ అమ్మగారిని ఎలాగైనా నేను నీకు అప్పగిస్తాను. వెళ్ళండి. శ్వేత, నువ్వు వెళ్ళు. శభాష్ గుణ, అంతా అనుకున్నట్టే జరుగుతుంది. ఈ రోజు రాత్రికి నాగేశ్వరి ఇక్కడే ఉంటుంది. మనం పాచికలు ప్రయోగించి నాగేశ్వరికి నిజంగానే అతీంద్రియ శక్తులు ఉన్నాయా, స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీసేది ఈ నాగేశ్వర కాదా అన్నది తెలుసుకోవచ్చు. మా అల్లుడు కాస్త ముక్కొప్పే గాని చాలా మంచివాడు దేవకి. వీళ్ళే ఏదో తప్పు చేసుంటారు, అందుకే అతను వీళ్ళని కొట్టుంటాడు. ఈ మూర్ఖులేమో మా అల్లుడి మీద పగ సాధించడం కోసం మనల్ని బంధించారు. మీ అల్లుడు వాళ్ళని కొడితే వాళ్ళు మనల్ని ఎందుకు బంధించినట్టు? ఏముంటుంది, మనల్ని అడ్డం పెట్టుకుని 4 డబ్బులు సంపాదించుకుందామని. అలాగైతే ఈ పాటికి వాళ్ళు డబ్బులు తీసుకుని మనల్ని వదిలేసి ఉండాలిగా. వీళ్ళు ఇంకా ఈ విషయాన్ని మా అల్లుడి గారికి చెప్పుండరు. వీళ్ళు చెప్పకుండా ఎందుకుంటారు? తప్పకుండా చెప్పే ఉంటారు. నాకెందుకో ఇదంతా దేనికోసమో మీ అల్లుడు ఆడిస్తున్న నాటకంలా అనిపిస్తోంది. దేవకి, అర్థం లేకుండా మాట్లాడకు. మా అల్లుడు చాలా మంచివాడు. అసలు అలాంటి వాడిని నా అల్లుడిని చేసుకోవాలని నేను ఏరుకోరి చేసుకున్నాను.
నాగేశ్వరి, భోంచేయకుండా ఏంటమ్మా అలా ఆలోచిస్తున్నావు? మా అమ్మ గుర్తుకొచ్చింది. పిచ్చిదానా, అమ్మ మీద బెంగతో భోజనం మానేస్తావా? అమ్మ వచ్చేస్తుందిలే, తిను. అది కాదమ్మా, నన్ను తినమని చెప్పడానికి, నాకు అన్నం పెట్టడానికి మీరున్నారు. కానీ అమ్మ అక్కడ భోంచేసిందో లేదో. నీకు మీ అమ్మంటే అంత ప్రేమ? అవును, నాకు చిన్నప్పటి నుంచి అమ్మంటే ప్రాణం. కన్నతల్లి ఎలా ఉంటుందో తెలియని నాకు ఆ లోటు తెలియకుండా పెంచింది. అంటే మీ అమ్మగారు నా కన్నతల్లి నేను పుట్టగానే చనిపోయింది. ఆ తర్వాత నాన్న రెండో పెళ్లి చేసుకున్నారు. సాధారణంగా సవితి తల్లంటే కష్టాలు పెడుతుందంటారు. కానీ మా అమ్మ మాత్రం నాకు కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచింది. ఇంకా చెప్పాలంటే నా వల్ల మా అమ్మ బాధలు పడింది, కష్టాలు పడింది. ఇప్పుడు కూడా చూడండి, అమ్మ నా కోసం ఇక్కడికి వస్తుండబట్టే కదా అలా వాళ్ళ చేతుల్లో బందీ అయిపోయింది. నాగేశ్వరి, నువ్వు మీ అమ్మగారి మీద చూపిస్తున్న ప్రేమ ఎంత గొప్పదో చెప్పనా? నేను ఇన్నాళ్ళు మా అమ్మ అంటే నాకు చాలా మర్యాద, ప్రేమ అనుకునేవాడిని. కానీ నేను మా అమ్మని అభిమానించేదానికంటే నువ్వు మీ అమ్మ మీద చూపించే ప్రేమే గొప్పది. మీ అమ్మగారికి ఏవి కాదు. తప్పకుండా రేపటికల్లా వచ్చేస్తాను. నువ్వు భోంచేయి. తినమ్మా, నా తల్లివి కదూ. పాచికలు కనిపించడం లేదమ్మా. ఎటు వెళ్ళే అర్థం కావడం లేదు.
గుణ, ఆ పాచికల వల్ల మనకి ఒకటే ఉపయోగం. అదేమిటంటే ఈ నాగేశ్వరి నిజమైన నాగేశ్వరా కాదా అని తెలుసుకోగలగడం. మనం పాచికలు ప్రయోగించాం, కానీ అవి ఇప్పుడు నాగేశ్వరి గదిలో లేవు. అంటే మనల్ని తప్పుదోవ పట్టించడానికి ఆ దైవశక్తి వాటిని ఇక్కడి నుంచి మాయం చేసి ఉండాలి. దైవశక్తి మాయం చేసిందా, లేక సర్పవనంలోని స్వర్ణ విగ్రహాన్ని బయటికి తీసే శక్తి ఈ నాగేశ్వరి లేదని ఎటో వెళ్ళిపోయా? లేదు గుణ, ఓసారి బాగా గుర్తు చేసుకో. నాగేశ్వరి ఇంటికొచ్చిన మొదటి రోజు మనం పాచికల్ని తామ్రపత్రాల మీద ప్రయోగించాం, కానీ అవి నేరుగా నాగేశ్వరి దగ్గరకు వచ్చాయి. కాకపోతే అప్పుడు మనకు ఆ విషయం అర్థం కాలేదు. నిజమేనమ్మా, నేనింత దూరం ఆలోచించలేదు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ప్రత్యేకంగా దానికి చెప్పడానికే ఉంది. రేపు నాగేశ్వరిని తీసుకుని సర్పవనానికి వెళ్ళి నదిలో విగ్రహం బయటికి తీయించి సొంతం చేసుకోవాలి. కానీ నాగేశ్వరి మన మాట విని వస్తుందంటావా? మన మాట విని సర్పవనం బయలుదేరేలా పరిస్థితులను సృష్టించాలి. సృష్టిద్దాం. కాఫీ. ఎందుకు ఏడుస్తున్నావు? ఏడోకేం చేయను. అక్కడ మా నాన్న ఎలా ఉన్నారో ఏంటో. చెప్పానుగా, ఆయన వాళ్ళేం చేయరు. మన దగ్గర డబ్బులు గుంజడానికి ఇదంతా చేస్తున్నారని. అనవసరంగా కంగారు పడకు, ఆయన వచ్చేస్తారు. అయ్యగారు, సిద్ధార్థ, సిద్ధార్థ, కాఫీ తీసుకోమ్మా. సారీ అమ్మా నాగేశ్వరి, నా వల్ల మీ అమ్మగారు నువ్వు చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నారు. మా అమ్మని బంధించిన వాళ్ళు ఎక్కడుంటారో నాకు చెప్పండి. నేను వెళ్ళి మా అమ్మని వదిలేయమని అడుగుతాను. మరీ చిన్నపిల్ల మాట్లాడుతున్నావమ్మా. వాళ్ళు ఎక్కడున్నారో తెలిస్తే నేనే వెళ్ళి మీ అమ్మగారిని మావయ్యగారిని విడిపించి తీసుకురానా? మా అమ్మ నా కోసం రావాలనుకోకుండా నరసాపురంలోనే ఉండుంటే ఈ సమస్య వచ్చేది కాదు. నువ్వేం బాధపడకు నాగేశ్వరి, మీ అమ్మగారిని ఎలాగోలా విడిపించి నేను తీసుకొస్తాను. పోలీసులతో కూడా మాట్లాడాను, గాలిస్తున్నారట. మీ అమ్మగారిని క్షేమంగా అప్పగిస్తారన్న నమ్మకం నాకుంది. ఇప్పుడు నాగేశ్వరి వాళ్ళమ్మగారు క్షేమంగా తిరిగొచ్చేసినా మళ్ళీ భవిష్యత్తులో నాగేశ్వరికి వాళ్ళ కుటుంబానికి ఎటువంటి ఆపద రాకుండా చూడాలి గుణ. నాగేశ్వరికి వాళ్ళ కుటుంబానికి భవిష్యత్తులో సమస్యలు వస్తాయని నువ్వెలా చెప్పగలుగుతున్నావమ్మా? నాగేశ్వరి పుస్తకంలో చదివిన ప్రకారం నాకు అర్థమైంది ఏమిటంటే, ఎప్పుడైతే నాగేశ్వరి సర్పవనానికి వెళ్లకుండా విగ్రహ ప్రతిష్ఠ చేయడంలో వాయిదా వేస్తూ వస్తుందో అప్పుడంతా నాగేశ్వరికి సమస్యలు ఎదురవుతున్నాయి. నాగేశ్వరి గతం తెలుసుకుని కూడా సర్పవనం వెళ్లకపోవడంతో వీళ్ళమ్మగారు సమస్యల్లో చిక్కుకున్నారని నాకనిపిస్తోంది.